Sunil and Isha Chawla for their Old Rangadu's great success. In our mega super films, production number 11, title tentatively kept Radha Krishnadu. So we are repeating. This is our second picture with our hero Sunil. I'm very happy that we only introduced him as hero, and today he has become one of the popular heroes. So we are repeating the same team, Sunil and Isha Chawla, the successful pair. I would like to congratulate them, and our director Devi Prasad. Already he worked in our banner as associate director. This is his second picture, so definitely he will also become a good director after this picture, because this is a remake of Tanu Veds Manu in Hindi. But according to Sunil's body language, we made a lot of changes, and only the base is same, but the entire screenplay has been changed. So this is also will be one of the successful pictures in our banner. And Samir is our cameraman as usual, and music director is Chakri for this picture. This month we are starting shooting, and rest of the things Prasad and our Sunil will explain to you. Thank you very much. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఫస్ట్ అందాల రాముడు సినిమా నన్ను చేయమని అడిగితే నేను భయపడి, నాకు ధైర్యంగా లేదండి ఇప్పుడు అంతసేపు నేను ఆడియన్స్ని కూర్చోబెట్టగలను లేదో నాకు తెలియదండి, సో భయం వేస్తుందండి అంటే పర్లేదు ఆలోచించుకొని చెప్పండి అని మళ్ళీ వదలకుండా ఒక 1.5 year తర్వాత మళ్ళీ అప్పుడు అడిగితే మళ్ళీ అప్పుడు చేశానండి. యాక్చువల్గా అంటే నా మీద నాకున్న నమ్మకం కంటే నా మీద చౌదరి గారికి ఉన్న నమ్మకం ఎక్కువ. ఆయన నమ్మకమే కరెక్ట్ అని ప్రూవ్ అయిందండి. సడన్గా పోల్ రంగడు సినిమా ఆఫర్ వస్తే ఇలాగా అది చేసుకుంటాను సార్, పొంగల్కి రిలీజ్ అవ్వాలని అడుగుతున్నారు ప్రొడ్యూసర్ అని అడిగాను. ఏం పర్లేదు చేసుకోండి అని పర్మిషన్ ఇచ్చారు. అంటే ఏదో ఇంట్లో మెంబర్ లాగా. ఈ రోజుని ఆయన అంతకుముందు ఆయన తీసుకున్న డెసిషన్ పోల్ రంగడు చేసినా పర్లేదమ్మా హ్యాపీగా చేసుకోమను అని చెప్పినందుకు ఈ రోజుని భగవంతుడి దయ వల్ల ఒక సక్సెస్ఫుల్ సినిమా తర్వాత హ్యాపీగా నా సంస్థలో నేను మళ్ళీ ఈ తను వెడ్స్ మను రీమేక్ చేస్తున్నానండి. దేవి నాకు తను వెడ్స్ మను సినిమా నేను చూశానండి. దేవి నాకు చెప్పింది ఏంటంటే ఆల్మోస్ట్ తను వెడ్స్ మను సినిమాలో కొంచెం కూల్గా ఉంటుందండి హీరో క్యారెక్టర్. దేవి మ్యాక్సిమం ఫన్ పెట్టాడండి అందులో. సో నేను ఎప్పటి నుంచో బ్లేడ్ బాబ్జీ సినిమా చూసి దేవిని నేనే అడుగుతూ ఉండేవాడినండి ఫోన్ చేసి, దేవి ఎప్పుడైనా ఏదైనా మంచి కామెడీ సినిమా ఉంటే చెప్పి నేను చేస్తాను. సో నాకు నచ్చిన ప్రొడక్షన్లో నాకు నచ్చిన డైరెక్టర్తో చేయటం చాలా ఆనందంగా ఉంది. గ్యారంటీగా పోల్ రంగడు కంటే చాలా పెద్ద హిట్ అవ్వాలి ఈ సినిమా అని ఫస్ట్ నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. Namaskaram. I'm just very fortunate that such a character has come my way. So I just want to thank Super Good Films, Devi Prasad sir, for seeing the character in me. I just hope I do well and I live up to the expectations. Thank you. మొదటగా మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ అనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి బ్యానర్లో సినిమా చేయడం అనేది చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. దానితో పాటు ఆనందంతో పాటు చిన్న టెన్షన్ కూడా ఉందండి నాలో. అంటే అది బాధ్యతతో కూడిన టెన్షన్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఏం చేతంటే సునీల్ హీరోగా ఇదే బ్యానర్లో అందాల రాముడు లాంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా పోల్ రంగడు సూపర్ డూపర్ హిట్ అయింది. వీటి తర్వాత ఇప్పుడు నేను చేయబోయే సినిమా వాటిని మించిన సక్సెస్ అయినా కాకపోయినా వాటిని రీచ్ అయ్యే విధంగా సినిమా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నా మీద ఎక్కువైంది. తర్వాత నేను సూపర్ గుడ్ ఫిలిమ్స్లో నువ్వు వస్తావని అనే సినిమాకి కో డైరెక్టర్గా పనిచేశాను. ఆ సినిమా తర్వాత చౌదరి గారి ఆశీస్సులతోనే నేను డైరెక్టర్ అవ్వాలని అనుకున్నాను. కానీ వేరే రకంగా బయట బ్యానర్లో డైరెక్టర్ని అయ్యాను. కానీ ఈ రోజున మళ్ళీ మెగా సూపర్ గుడ్ బ్యానర్లో నేను సినిమా చేయడం మళ్ళీ నా సొంత ఇంటికి వచ్చినంత ఫీల్ ఉంది. తను వెడ్స్ మను
సినిమా చూడగానే ఫస్ట్ ఈ సినిమా సునీల్ బాడీ లాంగ్వేజ్కి సరిపోతుందా అని చిన్న డౌట్ వచ్చింది. కానీ తర్వాత అందులో బాగా లోతుగా ఆలోచిస్తే అందులో ఉన్న కంటెంట్ సునీల్కి కరెక్ట్గా సరిపోయేటటువంటి కంటెంట్ ఉంది. బట్ అక్కడ మనం ఇంకొక ఆర్టిస్టును చూస్తున్నాం కాబట్టి అతని బాడీ లాంగ్వేజ్ వేరుగా ఉంది. పైగా మన తెలుగు ఆడియన్స్కి కావాల్సినటువంటి చిన్న ఎంటర్టైన్మెంట్ పార్ట్ కానివ్వండి, చిన్న సాంగ్స్, ఇవన్నీ అంటే ఒక సునీల్ హీరోగా ఉన్న సినిమాని చూడడానికి ఆడియన్ వచ్చినప్పుడు ఏదైతే కోరుకుంటాడో అవన్నిటినీ పొందుపరుస్తూ ఈ స్క్రిప్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ సినిమాలో నాకు సపోర్ట్ వచ్చిన కొత్త బలం ఏంటంటే సమీర్ గారి కెమెరా అండి. ఎందుకంటే ఈ సినిమాలో విజువల్ పార్ట్ చాలా అందంగా ఉండాల్సిన అవసరం ఉంది. కేరళ లొకేషన్స్లో, తర్వాత భద్రాచలం, ఇలా డిఫరెంట్ లొకేషన్స్ మారుతూ ఉండే కథ ఇది. దానికి కెమెరా సపోర్టు చాలా కావాల్సిన అవసరం ఉంది. సమీర్ గారు ఎలాంటి కెమెరామెన్ అందరికీ తెలుసు కాబట్టి నాకు అదనంగా అది చాలా నాకు బలాన్ని ఇస్తున్న అంశం. టోటల్గా ఈ సినిమాని స్టార్టింగ్ టు ఎండ్ ఎంజాయ్ చేస్తూనే కొత్త భావోద్వేగాలకు లోనయ్యే విధంగా ఈ సినిమా ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఆర్బి చౌదరి గారి ఆశీస్సులతో ఈ మా హీరో సునీల్ అందాల రాముడితో హీరోగా ప్రస్థానం ప్రారంభించి చాలా పెద్ద హీరో రేంజ్కి కష్టపడుతూ పైకొస్తూ ఈరోజు మళ్ళా మేము హీరో సునీల్తో ఈ ప్రొడక్షన్ నెంబర్ 11 ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక చక్కని కుటుంబ కథా చిత్రంతో పాటు పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్తో పాటు సునీల్ తగ్గ సాంగ్స్ ఈ చిత్రంలో కూడా చాలా హై రేంజ్లోనే ప్రేక్షకులు ఇప్పుడు సునీల్ దగ్గర ఏమైతే ఆశిస్తున్నారో అవన్నీ ఈ చిత్రంలో ఉంటూ ఇది మరలా సునీల్ సినిమాల్లో ఒక గొప్ప విజయంగా మా బ్యానర్లో ఈ సినిమా ఉంటుందని, ఒక సూపర్ హిట్ సినిమాగా ఈ సినిమా ఉంటుందని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఇది ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా రూపొందించడం జరుగుతుంది. ఈ చిత్రంలో పనిచేస్తున్న టీం అందరికీ, డైరెక్టర్ కానీ, కెమెరామెన్ కానీ, టెక్నీషియన్లు అందరికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు